హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గిక్స్. ఈ వీడియోలో మనం ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే 2023 ఈసెట్ సిలబస్ అప్డేట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్ ఇయర్ వరకు మన ఈసెట్ ఎగ్జామ్ ఒక సిలబస్ ప్యాటర్న్ని ఫాలో అయింది. అండ్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఆ సిలబస్ ప్యాటర్న్ని కొంచెం అప్డేట్ చేయడం జరిగింది, కొన్ని చేంజెస్ అనేది చేయడం జరిగింది. అండ్ ఆ చేంజెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ వరకు ఈసెట్ సిలబస్ ఎలా ఉంది అండ్ ఈ ఇయర్ ఈసెట్ సిలబస్ ఎలా అప్డేట్ అయింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా చెక్ చేసుకుందాం. సో ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఈసెట్ సిలబస్ ఇన్ ఫిజిక్స్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్గా ఉంది మనకు సిన్స్ 2022 వరకు. అండ్ ఇక్కడ 2023లో చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్ విత్ ఫ్రిక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక చేంజ్ అనేది రావడం జరిగింది ఇన్ 2023 సిలబస్లో. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకు మోడర్న్ ఫిజిక్స్గా ఉన్నట్టయితే ఇన్ 2022లో మనకు సెకండ్ చాప్టర్ ఇన్ 2023లో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్గా రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే థర్డ్ చాప్టర్ ఇన్ 2022లో చూసుకున్నట్టయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో దాన్ని 2023లో మెకానిక్స్గా రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ మెకానిక్స్ చాప్టర్ అనేది ఏంటనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇది ఒక కొత్త చాప్టర్గా ఇంక్లూడ్ చేశారా అంటే అలా కాకుండా దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే మెకానిక్స్ చాప్టర్ని కైనమెటిక్స్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ని జస్ట్ నేమ్ చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెకానిక్స్ చాప్టర్ ఏదైతే ఉందో మనకు ఫోర్త్ చాప్టర్ కాబట్టి, సో థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో మెకానిక్స్లో మన సిలబస్ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ప్రొజెక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్, హారిజంటల్ ప్రొజెక్షన్, వెర్టికల్ ప్రొజెక్షన్, సో ఇవన్నీ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కైనమెటిక్స్ కాబట్టి దీన్ని సింపుల్గా మనం కైనమెటిక్స్ చాప్టర్గా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ కైనమెటిక్స్ చాప్టర్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది, అదే మెకానిక్స్గా మారిందనమాట. సో మెకానిక్స్ అయిపోయిన తర్వాత మనకు ఫోర్త్ చాప్టర్ ఇన్ 2022లో చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంది. ఆ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది మనకు 2023లో కూడా ఉంది యాజ్ ఏ సెకండ్ యూనిట్. అండ్ ఈ ఫోర్త్ యూనిట్ ప్లేస్లో మనకు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేది రీప్లేస్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి కైనమెటిక్స్ మనకు 2022లో ఉంది. అండ్ అలాగే ఫిఫ్త్ యూనిట్ ఇన్ కేస్ ఆఫ్ 2023లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 2022లో సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఫ్రిక్షన్గా ఉన్నట్టయితే ఈ ఫ్రిక్షన్ని మనకు 23లో ఫస్ట్ యూనిట్లో యాడ్ చేశారు, ఏదైతే యూనిట్స్ అండ్ డైమెన్షన్లో యాడ్ చేసేసి ఒక సింగిల్ యూనిట్గా ఫామ్ చేశారు. అలాగే సిక్స్త్ యూనిట్ని మనకి ఎలా చేశారంటే కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ సోర్సెస్గా కన్వర్ట్ చేశారు. సో ఈ కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏమనుకోవచ్చు అంటే సింపుల్గా వర్క్ అండ్ ఎనర్జీని కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ సోర్సెస్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు సిలబస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సిక్స్త్ చాప్టర్ ఏదైతే ఉందో కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అదే వర్క్ అండ్ ఎనర్జీ. ఇందులో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ లైక్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇలా కాన్సెప్ట్స్ అన్నీ జస్ట్ యాస్టీస్గా వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్సే జస్ట్ నేమ్ చేంజ్ చేసి రీప్లేస్ చేయడం జరిగింది, అదే కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నమాట. ఇది మనకు సిక్స్త్ చాప్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ చూసుకున్నట్టయితే ఇన్ ద కేస్ ఆఫ్ 2022లో మనకు వర్క్ అండ్ ఎనర్జీ ఉంది. అండ్ అలాగే సెవెంత్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 23లో చూసుకున్నట్టయితే వేవ్స్ అండ్ సౌండ్గా రీప్లేస్ చేయడం జరిగింది. సో వేవ్స్ అండ్ సౌండ్ అంటే సింపుల్గా మనకు యాజ్ ఆఫ్ 2022 అది సౌండ్ చాప్టర్ అనమాట. సౌండ్ చాప్టర్ని కొంచెం నేమ్ రీప్లేస్ చేసి వేవ్స్ అండ్ సౌండ్గా కన్వర్ట్ చేశారు, అదే సౌండ్ చాప్టర్ అనమాట. యాజ్ యూజువల్గా సేమ్ ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 2022లో సింపుల్ హార్మోనిక్ మోషన్గా ఉన్నట్టయితే ఎయిత్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 23లో కూడా సింపుల్ హార్మోనిక్ మోషనే. సో ఈ చాప్టర్ మాత్రం ఎలాంటి చేంజ్ రాలేదు. అండ్ నెక్స్ట్ నైన్త్ చాప్టర్ వచ్చేసి సౌండ్. సో ఈ సౌండ్ని మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద కేస్ ఆఫ్ నైన్త్ చాప్టర్ ఇన్ 2023లో మనకు నైన్త్ చాప్టర్ని మోడర్న్ ఫిజిక్స్గా రీప్లేస్ చేశారు. సో మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ మనకు 2023లో నైన్త్ చాప్టర్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ 10th వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి మనకు 23లో ఫోర్త్ చాప్టర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ప్లేస్లో మ్యాగ్నెటిజం ఉందన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే మనకు 22లో వరకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేది ఒక సింగిల్ చాప్టర్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంని స్ప్లిట్ చేయడం జరిగింది, అదే మ్యాగ్నెటిజం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే 10 అండ్ 11 చాప్టర్స్గా స్ప్లిట్ చేశారు. సో ఇలా 10 అండ్ 11గా స్ప్లిట్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సిలబస్ ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే దీని సిలబస్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. సో ఇదే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో జస్ట్ యాజ్ యూజువల్గా మనకి ఏదైతే ఉందో ఇందాక చాప్టర్ నేమ్ జస్ట్ చాప్టర్ నేమ్ మాత్రమే చేంజ్ చేశారు, బట్ సిలబస్ చూసుకున్నట్టయితే ఓమ్స్లా కానీ తర్వాత దానికి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ యాజ్ యూజువల్గా సేమ్ ఉన్నాయి. ఏవైతే కిర్చాఫ్ లా ఉన్నాయో సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో అలా మనకు చాప్టర్ చేంజ్ చేసిన తర్వాత ఫైనల్గా ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే 2022లో జస్ట్ 11 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే 23లో చూసుకున్నట్టయితే ఒక చాప్టర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది, అదే ఎలక్ట్రానిక్స్.
అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ చాప్టర్కి సంబంధించిన సిలబస్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రానిక్స్లో ఒక కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలబస్ ఉంటుందన్నమాట, ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ని కూడా మనం 23 ఈసెట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 23 ఈసెట్లో మనం సిలబస్ చూసుకున్నట్టయితే ఇలా కొత్త చాప్టర్స్ ఇంక్లూడ్ అయింది కదా, అదేవిధంగా మనం కెమిస్ట్రీలో ఉన్న సిలబస్ ఒకసారి చెక్ చేద్దాం. సో కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే దాదాపు అన్ని చాప్టర్స్ సిలబస్ యాజ్ యూజువల్గా ఉంది. ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అదే చాప్టర్ 23లో కూడా ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీగానే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో సొల్యూషన్ అండ్ కొలైడ్స్గా, అదే చాప్టర్ 23లో కూడా సొల్యూషన్ అండ్ కొలైడ్స్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూసుకున్నట్టయితే యాసిడ్స్ అండ్ బేసెస్, అండ్ 23లో కూడా యాసిడ్స్ అండ్ బేసెస్. అండ్ ఫోర్త్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఏదైతే ఉందో ఇక్కడ కూడా జస్ట్ ఆర్డర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేది మెటలర్జీగా 23లో కూడా ఉంది, కాకపోతే అట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ప్లేస్లో మనకు 4th యూనిట్ ఇన్ కేస్ ఆఫ్ 23లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీగా ఉన్నట్టయితే ఫిఫ్త్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 23లో వాటర్ టెక్నాలజీగా ఉంది. అండ్ సిక్స్త్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 22లో కరోషన్గా ఉన్నట్టయితే సిక్స్త్ చాప్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ 23లో ఎలక్ట్రోకెమిస్ట్రీగా ఉంది. సో సెవెంత్ చాప్టర్ అయితే వాటర్ టెక్నాలజీ, అండ్ సెవెంత్ చాప్టర్ అండ్ 23లో మెటలర్జీగా ఉంది. అండ్ నెక్స్ట్ పాలిమర్ చూసుకున్నట్టయితే పాలిమర్స్ ప్లేస్లో కరోషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్స్ చాప్టర్ చూసుకున్నట్టయితే ఫ్యూయల్స్ ప్లేస్లో పాలిమర్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ప్లేస్లో ఫ్యూయల్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో 2 ఎక్స్ట్రా చాప్టర్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఒక చాప్టర్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 2గా 2 కొత్త చాప్టర్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉందో అవి 2 పార్ట్స్గా ఇన్ 2023లో సిలబస్ అనేది స్ప్లిట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకో కొత్త చాప్టర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి సంబంధించిన సిలబస్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే కొంచెం కొత్త సిలబస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వచ్చేసి 11th చాప్టర్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట, చాలా చిన్న చాప్టర్, కాకపోతే ఒక ఎక్స్ట్రాగా అడిషనల్గా ఈ సిలబస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇది 2022 to 2023 అప్డేట్ అయిన సిలబస్. ఇదే విధంగా మనం మ్యాథ్స్ని కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఫర్ సపోజ్ మన వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే ఇందులో మ్యాథ్స్ సిలబస్ని క్లిక్ చేసి ఈ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే ఫర్ సపోజ్ ఇందులోనే మనకు మ్యాథ్స్ సిలబస్ని ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం అనుకుంటే మ్యాథ్స్లో కూడా సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంది. కాకపోతే ఈ మ్యాథ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఫార్ములాస్ కానీ మనం కావాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఫర్ సపోజ్ మనం ఒక పర్టికులర్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ తెలుసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన కంప్లీట్ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకు ఫార్ములాస్ ఇక్కడ క్లియర్గా అవైలబుల్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మల్టిపుల్స్ యాంగిల్స్ క్లిక్ చేసినట్టయితే ఆ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటి, దాని బేస్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ డెఫినేషన్ నుంచి చూసుకున్నట్టయితే ప్రతి ఇండివిజువల్ ఫార్ములా ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో మీకు చాలా ఎంతగానో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాథ్స్ నుంచి కూడా కంప్లీట్ ఫార్ములాస్ని మీరు ఈ వెబ్సైట్ నుంచి కవర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చెక్ బాక్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ చెక్ బాక్సెస్ని యూజ్ చేసి మీరు ఒక ట్రాకర్ని మెయింటైన్ చేయొచ్చు. మీరు పర్ డే ఎన్ని చాప్టర్స్ ఫినిష్ చేస్తున్నారు, ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. మ్యాట్రిక్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతే మ్యాట్రిక్స్ని టిక్ చేసుకోండి. తర్వాత ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయితే ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయింది టిక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఒక షెడ్యూల్ని ఫాలో అయినట్టయితే మీరు ఇందులో ఉన్న చాప్టర్స్ అన్నీ ఒక పర్టికులర్ టైం లోపు ఏదో ఒక రోజు ఫినిష్ చేస్తారు. ఓవరాల్గా మీ ప్రిపరేషన్ని అనుకున్నట్టుగా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు అప్డేట్ అయిన లేటెస్ట్ 2023 ఈసెట్ సిలబస్. సో హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. కన్ఫామ్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 2023 ఈసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ అప్డేట్ అయిన సిలబస్ గురించి తెలుసుకొని వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ని చేంజ్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా కన్ఫామ్గా ఎంతగానో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో hope this video will be helpful for you. For more latest diploma and ECET related updates, subscribe to Diploma Geeks. Thank you for watching.